గర్భవాసనైన మొదలుకొని తండ్రి నీవే నాకు ఆధారముగా, నీవే నాకు ఆశ్రయముగా, నీవే నాకు సహాయముగా ఉన్నావు అంటున్నాడు. ఇంకా శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడు అని దేవుడి సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థించినట్లు చూస్తున్నా. ఈరోజు మనకు కూడా కదండి, ఈ లోకములో ఎవరు కూడా మనకి సహాయం చేయలేరు. పరిపూర్ణమైన సహాయాన్ని, పరిపూర్ణమైన ఆశ్రయాన్ని, పరిపూర్ణమైన కదండి నెమ్మదిని ఈ లోకములో ఎవ్వరూ మనకి దయచేయలేరు. కానీ అది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే మనకు దొరుకుతుంది. హల్లెలూయా కదండి. శ్రమ వచ్చినప్పుడు, మనకి సహాయము అవసరమైనప్పుడు, మనం వ్యాధిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలో తెలుసా? యేసు ప్రభు ఎలా అయితే తండ్రిని ఆశ్రయిస్తున్నాడు, ఆయన దేవుడై ఉండి కూడా, ఆయన రక్షకుడై ఉండి కూడా, ఆయన అధికారము కలిగిన వాడై ఉండి కూడా, సర్వ మానవాళి కొరకు కదండి పాప పరిహార్థముగా చెల్లింపబడి ప్రజలందరినీ గెలిచిన వాడుగా, ఆయన విజయవీరుడిగా, మరణాన్ని ఓడించిన వాడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన తండ్రిని ఆశ్రయిస్తున్నాడు. ఎవరిని ఆశ్రయిస్తున్నాడండి? తండ్రిని ఆశ్రయిస్తున్నాడు. దేవా నీవే నాకు ఆశ్రయం అంటున్నాడు, నీవే నాకు సహాయం అంటున్నాడు, నీవు గాక నాకు ఎవరూ లేరు అంటున్నారు. ఈరోజు మనము కూడా దేవుడి సన్నిధిలో అలాగ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, అలాగ దేవుడి యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆయన ఆదరించు